తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో బీజేపీ లేనిదే టీడీపీ జనసేన లేవని, కూటమిలో తామే ప్రధానమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో కూటమి నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు స్పష్టమైంది. మనది డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాబట్టి ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని, బీజేపీ కేడర్కు మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సమాన అవకాశం కల్పించాలని, కేవలం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ప్రభుత్వం పైన పాలనని నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని, ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము. ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన, తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పైచేయినారు, తప్పు చేసి కూడా పైచేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలనా? దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే హైదరాబాద్లోనే పక్కనుండే మద్రాసులో కానీ లేదా కర్ణాటకలో కానీ ఇన్ని అవకాశాలు ఇవ్వలే. మనకు డబల్ ఇంజన్ కాబట్టి అన్ని రకాలుగా నిన్ననే క్వాంటమ్ వ్యాలీ ఓపెన్ చేసినారు. అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ బలపడాలంటే, కార్యకర్తలు బలపడాలంటే మనకు లోకల్ బాడీతో పాటు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఉండాలి. మాధవ్ గారు చక్కగా అన్ని సారథ్యాలు చేస్తున్నాడు. సార్ నేను చెప్తున్నా, మాధవ్ గారు మీరు మరింత గట్టిగా కొట్లాడి మన తరపున ప్రతి దాంట్లో అవకాశం మన వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేయాలా. నీకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేది వాస్తవం. మనకు అవకాశం ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ప్రజలు మోసం చేశారని మాజీ సీఎం జగన్ పై మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి ప్రజల వద్దకు ఎలా వస్తారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు మార్కాపురం జిల్లా కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఈ ప్రాంత యువత భవిష్యత్తును గాలికొదిలేశారని విమర్శించారు. ప్రాజెక్టు విషయంలో ఏ రకంగా దుర్మార్గంగా మోసం చేశారో మీరు గమనించారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని జాతికి అంకితం చేసిన పోయిన విషయాన్ని మీరు చూశారు. జాతికి అంకితం చేసిన రోజున ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరిపై ఏ రకంగా చప్పట్లు కొట్టింది చూశారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ వెనుకబడ్డ ప్రాంత ప్రజల అమాయకమైనటువంటి అమాయకత్వంతో ఆటలాడుతున్నారు. మీరు ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. మీరా మమ్మల్ని విమర్శించేదని కూడా అడుగుతా ఉన్నాం. కల్తీ నెయ్యిలో పుణ్యాన రాష్ట్రంలో 50 కోట్ల లడ్లను మీరు ప్రజలకు విక్రయించారంటే కల్తీ నెయ్యితోటి ఏ రకంగా మిమ్మల్ని ఆ దేవుడు క్షమిస్తాడు? ఏ రకంగా ఈ ప్రజలు క్షమిస్తారు? ఏ ముఖం పెట్టుకుని మళ్ళా ప్రజలు లేకపోతున్నారు? ఒక పక్క సిట్ రిపోర్ట్ లో కల్తీ నెయ్యి విషయంలో ఇబ్బంది జరిగింది, కల్తీ నెయ్యి మిక్స్ అయింది, దాంట్లో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు మిక్స్ అయినాయని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే మేము సచ్యులుగా మేము బయటకు వచ్చాం, సిబిఐ మాకు ఇవ్వలేదు అని చెప్పి మీరు ప్రజల మీద ఎదురుదాడి చేస్తున్నారు. ప్రజల మీద కాదు మీరు ఎదురుదాడి చేయాల్సింది. ముందు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరు ఎదురుదాడి చేయాలి, ఎవరి మీద ఎదురుదాడి చేయాలని తెలుసుకోవాలి. ప్రజలు ఒక పక్క, అధికారులు ఒక పక్క, సిట్ ఒక పక్క, మీరు దొంగలు, మీరు దేవుడికి పంగనామాలు పెట్టారు, ఆ దేవుడి సొమ్మును కాజేయాలని చెప్పి చూశారు. దగ్గర 250 కోట్ల పైచీలకు డబ్బులు మాయమైపోయినాయి అని చెప్పి ఒకడెవడో బోలే బాబాను పట్టుకొని మీరు ఏలబడ్డారు అని ఒక పక్క అన్ని రిపోర్ట్లు చెప్తా ఉంటే మేము అది ఇది మేము సత్యులు అని చెప్పి మాట్లాడుతా ఉంటే ఏమనాలో మాకైతే అర్థం కావట్లేదు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమేనని విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. పవిత్రమైన అంశాలను రాజకీయంగా వాడుకోవడం సరికాదని పేర్కొంటూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు వారే ఒక సిబిఐ ఎంక్వైరీ చేస్తూ దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా సిట్ గా నామకరణం చేస్తూ ఒక టీం వేశారు. దాంట్లో రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులను కూడా దాంట్లో వేశారు, 2 అధికారులు కూడా వేశారు. దాంతో పాటు మీరు ఎవరైతే ప్రక్షాళన చేస్తామనో లేకపోతే ఇంకొకటో చెప్పిన అధికారులందరూ మీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మీరేసిన ఈఓలు, మీరేసిన డిప్యూటీ ఈఓలు, మీరేసిన అధికారులు అందరూ, ఇప్పుడున్న చైర్మన్, ఇప్పుడున్న బోర్డు అంతా మీ తాలూకా మనుషులే, మీ అధికారంతో వేసిన వారే. ఈ దేశంలోని అత్యున్నతమైన ల్యాబ్ అయిన ఎన్డీఆర్ఐ గానీ ఎన్డీడీబీ ల్యాబ్స్ కూడా కోట్ చేస్తూ సిట్టు సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఇంతమంది అధికారులని విచారణ జరిపారు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థలో ఉన్న అధికారుల్ని మీరు ఎవరైతే రిప్రజెంట్ చేశారో, మీరు ఎవరైతే ఒక 2 అధికారులు ఇవ్వండి అని చెప్పి సిబిఐని కోరితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీరు ఒక 2 అధికారులు ఇచ్చారు. వీళ్ళందరూ కలిపి పూర్తి స్థాయిలో విచారణ జరిపి 1 సంవత్సర కాలంగా విచారణ చేసి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఆ ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా, ఎందుకంటే వెంకటేశ్వర మహిమది వారు వచ్చి ఛార్జ్ షీట్ ఫైల్లో ఎలాంటి జంతు కొవ్వు గాని, ఎలాంటి పంది కొవ్వు గాని, లేదా ఎలాంటి జంతువుల నుంచి వచ్చే యానిమల్ ఫ్యాట్ గాని ఏది గాని ఎలాంటిది కూడా కలవలేదని చాలా స్పష్టంగా సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పింది. దాని మీద ఈ ఛార్జ్ షీట్ చదివిన తర్వాత మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న గానీ రాష్ట్రంలో ఉన్న ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కానీ, లేదా మాజీ న్యాయమూర్తులు అవనివ్వండి, మాజీ ఐఏఎస్లు అవనివ్వండి, చీఫ్ సెక్రటరీ అవనివ్వండి, పెద్ద ఉన్నతమైన స్థానంలో గతంలో పనిచేసిన వాళ్ళు అవనివ్వండి, ఈఓస్ గా పనిచేసిన వాళ్ళు అవనివ్వండి, అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వెలిబుచ్చుతూ ఏదైతే మీరు చేసిన ఆరోపణ తప్పు అని తేలిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒక పక్క ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడింది. ఎంత మహాప్రతిష్ట, మనం అది మహాప్రసాదంగా భావిస్తాం. అదే తిరుపతి లడ్డు అంటే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అంత చెత్త, నీచమైన ముఖ్యమంత్రి చరిత్రలోనే ఎవరూ లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రేవంత్ రెడ్డి పాలనపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. గత 2 ఏళ్లుగా కేసీఆర్ ను తిట్టడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రతిరోజు 100 కోట్లు ఎలా సంపాదించాలన్న ఆలోచనే రేవంత్ రెడ్డికి ఉందని ఆరోపించారు. తాండూరు నర్సింగ్ కాలేజీని ఎత్తుకుపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, లేదంటే రాబోయే 3 ఏళ్ల వరకు ఆ పార్టీ నేతలు ప్రజలకు అందుబాటులో ఉండరని అన్నారు. ముందు 10,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుందంట ఒక్కొక్క యూనిట్ కు. ఇవాళ 90,000, 80,000, ₹1,00,000 బిల్లు వస్తుందంట. అంటే ఇదేనా మరి కాంగ్రెస్ తెచ్చిన మార్పు? గరీబోనికి రూపాయి ఇయ్యరు, పని చేసుకొని 10 మందికి ఉపాధి ఇచ్చటానికి ఆయన కడుపు మీద కొడతారు. ఎవలకు లాభం జరిగింది ఈ 2 ఏళ్లలో ఆలోచన చేయండి. మీకు మీ తాండూరులో కేసీఆర్ గారు నర్సింగ్ కళాశాల ఇచ్చిండు. ఇవాళ ఏం చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి? ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చూపెట్టి, తాండూరులో ఉన్న బిల్డింగ్ రోహిత్ రెడ్డి తెచ్చిన బిల్డింగ్ ను తీసుకుపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని పోయిండు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇంకా ఆ ముఖం లేనోడంట వచ్చి 1000 కోట్లు ఇస్తాడంట తాండూరుకి. అరే, ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగవు నువ్వు. ఇక్కడికి వెళ్ళి ఉన్న నర్సింగ్ కాలేజ్, కేసీఆర్ ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూరుకు ఎత్తుకొని పోయిన దొంగవు నువ్వు 1000 కోట్లు ఇస్తావా? నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా తాండూరు గడ్డ మీద నుంచి, నిజాయితీ ఉంటే రేపు 11 తారీఖు లోపల జీవోది చెప్పు. తాండూరుకి ఇచ్చిన నర్సింగ్ కాలేజు తాండూరులే ఉంచుతా, కొడంగల్ కు తీసుకపోను అని నిజాయితీ ఉంటే చెప్పు. అంతేగాని దొంగ మాటలు చెప్తే తాండూరులో నమ్మనికి ఎవరు లేరు. రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున గతంలో మరి రహదారులు గాని, రోడ్లు గాని, మురికి కాలువలు గాని, ఇవన్నీ జంక్షన్లు గాని అభివృద్ధి చేసుకున్నాం. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పరిస్థితి ఏందో తెలుసా? తాండూరులో బస్తీలలో 3 రోజుల నుంచి నీళ్లు వస్తలేవంట. ఇవాళ నేను వస్తున్నా అని చెప్పి ఇవాళ నీళ్ళు ఇడిచిపెట్టిరట మొదటిసారి 3 రోజుల తర్వాత. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన. అందుకే దయచేసి ఆలోచన చేయండి. 36 వార్డులున్నాయి. మా ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్త తగినాలే. ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి. రేవంత్ రెడ్డి కథ మీకు తెలుసు. ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు 2 ఏళ్లకెళ్ళి. మనం గట్టిగా అడిగినామనుకో రేవంత్ రెడ్డిని, ఏమయ్యా రేవంత్ రెడ్డి, రైతు బంధు అంటివి కదా, 15,000 అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు ఇడిచి పెడతా అంటాడు. అరే, మహిళలకు 2,500 ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావురా బాయ్? మరి 100 రోజుల్లో ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. అరే, తులం బంగారం ఎప్పుడు ఇస్తావురా అయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా అంటాడు. నీ పేగులు తీసి పేగుల మెడలు వేసుకుంటాడా ఎవడన్నా ముఖ్యమంత్రి? వాడేమన్నా బోటి కొట్టేటోడా ముఖ్యమంత్రి? నాకు అందుకే అంటున్నా, ఆయన పేరు కూడా అనుముల రేవంత్ రెడ్డి కాదు,
లాగుల తొండల రెడ్డి. ఇంతమందిని చూసినాం ముఖ్యమంత్రులం మనము. ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం. ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే 4 మంచి మాటలు చెప్తారు, మంచి పెద్ద మనిషి తరాలు మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు? తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి, మరి సాయంత్రం లోపల ఒక 1000 కోట్లు దోసుకోవాలి, ఇంట్లో వండుకోవాలి. గంతే తప్ప ఏం చేసినావు ఈ 2 ఏళ్ళు? ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది. ఏమన్నంటే కేసులు పెడతా అంటాడు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో, భయపడేటోడు ఎవడు లేడు. కానీ ఒకటి మాత్రం పక్కా, నిన్ను వదిలిపెట్టం. నీ 420 హామీలు అమలయ్యేదాకా तुम्हारे 420 वादे जो है जब तक अमल नहीं करोगे रेवंत रेड्डी तब तक नहीं छोड़ोगे. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 19 నెలల పాలనపై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని వ్యాఖ్య. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం. గత ఏడాదిన్నర కాలంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వివరించిన డిప్యూటీ సీఎం. తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం తప్ప అభివృద్ధిపై దృష్టి లేదన్న కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని ప్రజలకు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.